మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు గంజాయి మహిళలు ఏదో సంథింగ్ ఒక టాపిక్ వచ్చినప్పుడు అధ్యక్ష చాలా మంది అబ్జెక్షన్ చేశారు. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, యువగలం పాదయాత్రలో గౌరవ మంత్రి గారు మా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తా ఉంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ దగ్గరకు వచ్చి ఒక ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు కూడా స్కార్ఫులు కట్టుకొని వచ్చారు అధ్యక్ష. ఎందుకమ్మా ఏంటంటే ఏడుస్తున్నారు, ఏంటో కనుక్కోండి, ఏమైనా ఇబ్బంది ఏమో అని కనుక్కొని అడిగితే అధ్యక్ష తల్లి వాళ్ళ కూతురు గురించి 10వ తరగతి చదువుతున్న కూతురు గురించి కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ కాదండి, నా కూతుర్ని రక్షించండి, ఏదో ఒక డీఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేయండి, నా కూతురు గంజాయికి అలవాటు చేసేసారు నా కూతుర్ని అని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ నేపథ్యంలో ఆ అమ్మాయిని ఇమీడియట్ గా ఎలాగ మనం రెస్క్యూ చేయాలి, అమ్మాయిని ఎలాగ మనం రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ ఒక పక్కన మనం చేసుకుంటే ఫర్దర్ గా మనం వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలించాలని ఆ రోజే మేము అనుకున్నాం అధ్యక్ష. అప్పటి నుంచి కూడా ఒక రకంగా అంటే ఎంత మేరకు స్కూల్ బ్యాగ్స్ వరకు కూడా గంజాయి వెళ్ళిపోయిందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అధ్యక్ష. ఈ రోజు వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ రోజు జగన్మోహన్ వచ్చిన వెంటనే ప్రజాకు వేదిక కూల్చేశాడు, అవి చేసేసాడు ఇవి చేసేసాడు, సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అదే కక్ష సాధింపు చర్యలు మొదలవుతాయేమోనని చాలా రకాలుగా వాళ్ళు మాట్లాడారు, ఇంటలెక్చువల్స్ మాట్లాడుకున్నారు, ఏం జరుగుతుందని వెయిట్ చేశారు అధ్యక్ష. కానీ ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రోజు వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ ని బయటకు తీసుకురావాలంటే పగలు ప్రతీకారాలు అదన్నది ఒక చాప్టర్ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం కింద ముందుకెళ్ళాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా దాని మీదే ఆయన రివ్యూస్ చేసుకున్నారు, దాని మీదే ఆయన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆఖరికి ఎక్కడైనా ఒక ఆడపిల్ల అన్యాయం జరిగి చనిపోయిందంటే నేనైనా వెంటనే ఎస్పీ గారిని అడుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడాలనుకుంటే ఒక డీజీపీ లెవెల్లోనే ఎవరో ఒకరితో మాట్లాడొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇమీడియట్ గా ఏ జిల్లా అయితే ఆ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా వచ్చి ఈ రోజు ఆ క్రైమ్ ని కంట్రోల్ చేసే పరిస్థితి అధ్యక్ష. ఈ రోజు ఈ బిల్ కూడా అధ్యక్ష మీరు అడగొచ్చు, ఈ బిల్ ఇప్పుడు బిల్లు గురించి మాట్లాడండి అన్న కాన్సెప్ట్ లో రాయినా క్లియర్ గా చెప్తున్నా అధ్యక్ష. ఇంత పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈరోజు సోషల్ మీడియా మీద పెడుతున్న పోస్టుల గురించి కూడా ఇందాక గౌరవ సభ్యులు డిస్కషన్ కి అడిగారు అధ్యక్ష. నిజంగా డిస్కషన్ కి ఇచ్చుకుంటే మేము సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాం అధ్యక్ష. అసలు ఏ మొహం పెట్టుకున్న సోషల్ మీడియా గురించి డిస్కషన్ కి అడిగారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు చూసే వాళ్ళకి ధైర్యం ఉంటే మేము చూపించడానికి సిగ్గుపడకుండా మేము చూపించాలి, ఎందుకంటే ఈ రోజు ప్రజలకు తెలియాలి అధ్యక్ష. ఈ రోజు మాట్లాడితే సోషల్ మీడియాలో మాకు మమ్మల్ని అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్నారు. సోషల్ మీడియాలో అక్రమంగా కేసులు అంటే ఏంటో తెలుసా అండి అధ్యక్ష? ఒక ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడారని 60 సంవత్సరాల రంగనాయకం అన్న వ్యక్తిని అర్ధరాత్రి తీసుకెళ్లి సిఐడి పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష. అంకబాబు అనే వ్యక్తి డిపార్ట్మెంట్ కి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష. అది అక్రమ కేసులు అంటే అధ్యక్ష. ఆఖరికి అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో దరిద్రంగా మాట్లాడినా కూడా దాని మీద కేసులు పెడితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఆఖరికి అక్రమ కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టారు అధ్యక్ష. నాకు వర్తిస్తుంది అధ్యక్ష? తమరే చెప్పండి. నేను దాని గురించి కోర్టు కూడా అటెండ్ అవుతున్నాను తెలుసా మీకు కడపలోని. అవి అక్రమ కేసులు అధ్యక్ష. అంతేగాని ఈ రోజు మేము పెడుతున్న జెన్యూన్ కేసెస్ ఒక మహిళ తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడేటట్టుగా ఈ రోజు రాష్ట్రంలోని అందరూ మహిళలు కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా మహిళలే కాదు అధ్యక్ష వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిలబెట్టేటట్టుగా ఈ రోజు మేము బిహేవ్ చేస్తున్నాం అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏంటి అధ్యక్ష పోస్టులు? ఒక డిప్యూటీ సీఎం పొజిషన్, ఇంతకు ముందంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, మా గురించి మాట్లాడారంటే చెలాగా వెళ్తుందిలే, ఇంకా వాళ్ళ అధికారులు ఉన్నారు కదా చేసుకుంటున్నారులే అన్న ఫీలింగ్ లో మేము కూడా ఏవో కంప్లైంట్లు ఇచ్చాము, దయతలిస్తే తీసుకున్నారు, ఏదో కేసు పెట్టారో మాకు కూడా తెలియదు. కానీ అధ్యక్ష ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాము, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, గౌరవ లోకేష్ గారు ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నారు, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్నాను, ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజాప్రతినిధులు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ఒకటి పోస్టింగ్ పెడతాడు, వదిలేయాలి అధ్యక్ష? ఈ రోజు నా మీద అధ్యక్ష నోటుకు వచ్చినట్టు మార్పు చేసి పెడతారు అధ్యక్ష, వదిలేయాలి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద మాట్లాడతారు అధ్యక్ష, వదిలేయాలి అధ్యక్ష? ఈ రోజు మా పరిస్థితి ఎలాగుంటే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఈ రోజు కాలేజీలో చదువుకుంటున్న ఆడపిల్లల గురించి కూడా అధ్యక్ష ఒక ఫోటో తీయడం, ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ మార్పు చేయడం, ఆ పిల్లకి ఆ కుటుంబ సభ్యులకి ఆ ఫోటో పంపించిన తర్వాత అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం, ఆ అమ్మాయి సెన్సిటివ్ మైండ్ తో అయితే అతను బ్లాక్ మెయిలింగ్ కి తను కమిట్ అయ్యే పరిస్థితి, బయటికి చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చినాయి అధ్యక్ష. మొన్న రీసెంట్ గా మనం ఒక వైజాగ్ లో చూసాం అధ్యక్ష, ఒక లా కాలేజ్ యూనివర్సిటీ లా యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్ష, ఆ అమ్మాయి 3rd ఇయర్ లా యూనివర్సిటీ
స్టూడెంట్. ఆ అమ్మాయిని ఇలాగే బెదిరించి నగ్నంగా ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి సామూహిక అత్యాచారం చేస్తే సూసైడ్ అటెంప్ట్ చేయబోతే ఆ తండ్రి రక్షించుకొని ఆ బిడ్డను రక్షించుకొని ఆ తర్వాత ఆ కేసు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు నిజంగా లాయర్లందరినీ అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు ఎవరు కూడా అవతల వాడి తరపు నుంచి ముందుకెళ్ళడానికి వాదించడానికి ముందుకెళ్లకుండా అందరూ కూడా కంకణం కట్టుకున్నారు లాయర్లందరూ కూడా. నేనేమంటాను అధ్యక్ష, ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంకో విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఇక్కడ మనం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ నేనేమంటానంటే మాలాంటి వాళ్ళందరి మీద ప్రజలందరి మీద పెడుతున్నారు ఓకే, తన సొంత చెల్లి మీద అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు అదన్నీ రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆవిడ సొంత చెల్లి ఆవిడ మీద పోస్టులు పెట్టాడు అధ్యక్ష. వాళ్ళ తల్లిని తిడుతున్నారు అధ్యక్ష. ఎంత నీచాతి నీచంగా నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో చదివి వినిపించారు అధ్యక్ష. కొన్ని మేము చెప్పలేకపోతున్నాం. అటువంటి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటే తిరిగి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అతగాడిని ఈరోజు సపోర్ట్ చేసుకుని వచ్చే పరిస్థితి ఏంటి అధ్యక్ష? అంటే ఇటువంటి సంకేతాలు వెళ్తున్నాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు ఈ పీడీ యాక్ట్ అనేది మేము పెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి అధ్యక్ష, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అధ్యక్ష, తమరికి కూడా తెలుసు, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. దయచేసి ఈ విషయంలో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో, కంట్రోల్ చేయాలి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ అన్ని నేపథ్యంలోని దయచేసి ఉన్న శాంతి భద్రతల నేపథ్యంలో ఈ బిల్ ని కూడా ఆమోదించాల్సిందిగా మండలిని కోరుకుంటున్నాను అధ్యక్ష. The question is that the bill taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 8, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 and 8, clause 1 enacting formula and long title, please say aye. Those who are against,